పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీతోటే ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే నాయకుడు రామూర్తితో ఉన్నాము. చెప్పండి అన్న, రీసెంట్గా చూసుకుంటే అటు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఏసీబీ కూడా కేటీఆర్కి గతంలో నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ విచారణకు హాజరవ్వడం జరిగింది. సో కేటీఆర్ విచారణకు హాజరవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? కుట్రపూరితంగా ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు రాష్ట్రంలో ఎవరిని మొదలు అరెస్ట్ చేయాలంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక సూసైడ్ నోటు. ఎందుకంటే చూడండి, రేవంత్ రెడ్డి సొంత ఊర్లో వాళ్ళ మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఏం నడుస్తున్నది? పోలీసులు ఎవరకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు? తిడితేనే అరెస్ట్ చేస్తారంటే ఈ ప్రెక్స్ ఏదైతే ఇప్పుడు 700 కోట్ల లాభం రాష్ట్రానికి వచ్చిన దాంట్లో విచారణలు ఉంటాయి. సూసైడ్ నోట్ రాసి అన్నదమ్ముల పేరు రాసి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ జవాబు నుంచి చచ్చిపోతా అంటే ఇంతవరకు అరెస్ట్ చేసిన వాళ్ళు లేరు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి వీళ్ళను ఏం అడ్డం పడుతుంది? ఎవరు అడ్డం పడుతున్నారు? ప్రభుత్వం అడ్డం పడుతుందా? రేవంత్ రెడ్డి అడ్డం పడుతుందా? లేకపోతే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి బ్రదర్సా, రేవంత్ రెడ్డా, ఇంకెవరు? అంటే చట్టం ఎవరు చుట్టమైంది? ఇప్పుడు చట్టం ఎవరు చుట్టమైంది? ఇప్పుడు ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏదైతే ఒక మాజీ ఏదైతే సర్పంచ్ చనిపోవడానికి కారణమవుతారో సర్పంచ్ని కూడా ఏదైతే ఇంత చేసినా కూడా కనీసం అరెస్ట్ చేయరు, ఏం చేయరు. వాళ్ళ బ్రదర్స్ని ఫ్రీగా వదిలిపెడతారు. ఇది ఎక్కడి పరిపాలన? ఎవరి కోసం వచ్చిన పరిపాలన? 6 గ్యారెంటీల పరిపాలన అంటే కనీసం పంచప్రాణాలకు కూడా గ్యారెంటీ లేని పరిపాలన ప్రజలకు.